ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ స్వరూపైన మా పరిశుద్ధ ప్రభువా, మీ పరిశుద్ధమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మీ పాదసనలో చేరి ఉంటూ ఉన్నాము. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమందు మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ మందిరంలోని చేర్చినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకనూ మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సిన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సకాలానికి నీ మందిరాన్ని నడిపించని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ నా ప్రభువా క్రమముగా నడిపించి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించినట్లు సహాయం చేయండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు కూడా ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రకృతి భాగంగా కీర్తన గ్రంథముల నుంచి 97వ కీర్తనను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర పత్రిక భాగంగా చదువుతారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో కీర్తన గ్రంథం నుండి 97 కీర్తనను ఉత్తర పత్రిక చదువుకుందాము. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు మన ఆత్మీయమైన నిమిత్తమై ఆశీర్వదించును గాక. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా సుకన్య వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత చిన్నబాబు మరొక ప్రత్యేకమైన పాట పాడి నేర్చుతాడు. తర్వాత ఆరో భాను వచ్చున్నాడా, వచ్చుంటే ఆయన సాక్ష్యం చెప్తానన్నాడు. ఆయన సాక్ష్యం చెప్తాడు. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన,
ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను. బహు వినయముగా ప్రభు సన్నిధిలో, బహు వినయముగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుచున్నాను. ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను. బహు వినయముగా ప్రభు సన్నిధిలో, బహు వినయముగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుచున్నాను. ఎలుగెత్తి మొరలిడుచున్నాను. ఎటు చూచిన ప్రతి హృదయంలో తగిలింది భయమే నిన్ను ద్వారగా. ఎటు చూచిన ప్రతి హృదయంలో తగిలింది భయమే నిన్ను ద్వారగా. తీరని వేదన పాదాలతో, తీరని వేదన పాదాలతో విలపించే దీనులను కరుణించుమయ్యా. ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను. బహు వినయముగా ప్రభు సన్నిధిలో, బహు వినయముగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుచున్నాను. ఎలుగెత్తి మొరలిడుచున్నాను. తెలుపుచు కొనసాగుతున్న నీ దాసులు, సిలువ మార్గము తెలుపుచు కొనసాగుతున్న నీ దాసులు, హింసింపబడుచు నీ కోసమే, హింసింపబడుచు నీ కోసమే జీవించే నీ వారిని దీవించుమయ్యా. నా లైఫ్లో ఇదే నా మొదటి సాక్ష్యం. ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాలని చాలా విధాలుగా అనుకున్నాను, కానీ ఆ సమయాన్ని నాకు రాలేదు. కానీ ఈ సమయం నాకు ఇచ్చిన నా యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటాను. నా లైఫ్ ఫస్ట్ నుంచి కూడా ఏ పని లేదు, ఏ చదువు లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళి ఏం పని చేయాలి, ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి, ఫస్ట్ నుంచి కూడా ఏం చేయాలో తెలియదు. మా అమ్మ స్కూల్లో ఆయమ్మ, మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని బాగా ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను
మా నాన్నకి చెప్పాను, ఎందుకు ఊరికి తగ్గు వేస్తున్నావు, మా అమ్మని ఎందుకు కొడుతున్నావు, ఇంకోసారి అట్లంతా చేయబాక, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు నాకు మా ఇంటికి ఏం తీసుకొచ్చి మా అమ్మని ఏం చేయబలి నేను చూసుకుంటూ మా అమ్మని నేను సాగుకుంటాను అని ఒక ఆలోచనతో నేను మా అమ్మని ప్రతి ఒక్క దాంట్లో మా అమ్మకి నేను సహాయంగా ఉండేది. అయినా కానీ ఇబ్బంది పెట్టేవాడు. సరే అలా పట్ట వచ్చేసింది. ఒక సమయానికి మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. మా తమ్ముడు చదువుతాడు, నాకంటే నేను చదవలేదు, ఏ పని నాకు పూర్తిగా రాలేదు, కానీ మా తమ్ముడు బాగా చదువుతాడు. సరే వాడిని చదివిద్దామని చెప్పి నేను చేసే పనిలోనే రూపాయి వాడికి పెట్టి చదివించాను. డిగ్రీ దాకా చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకోరా నా అలా కాకుండా అనేసి. కానీ వాడు ఇంటర్ దాకా చదివేసి ఆపేసి నాలాగే ఒక షాప్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. నేను ఇట్లా ఉన్నాను, వీడు ఇట్లా ఉన్నాడు, ఎట్లా అనేసి నాకు చాలా బాధ వేసింది. సరే నాకంటే మా తమ్ముడు లైఫ్ బాగుండాలి అనేసి మా తమ్ముడికి నేనే పెళ్లి చేశాను. అమ్మాయిని చూసి పెళ్లి చేసి వాడికి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి అనేసి చేశాను. కానీ నాకు నా లైఫ్ సెట్ కాలేదు. ఎక్కడ చూసినా ఏం చేయాలో అర్థం కాదు. నాకు పెళ్ళయింది. నాకు ఒక ముగ్గురు ఆడపిల్లకాయలు పెద్దోళ్ళు అవుతున్నారు. మా రెండో పాపకైతే 2019 తనకి చిన్నప్పటి నుంచి బలపాలు మట్టి అవన్నీ తినేస్తుంది రెండో పాప. ఒకరోజు ఫుడ్ పాయిజన్ అయిపోయింది. 2019లో ఫుడ్ పాయిజన్ అయిపోయింది. హాస్పిటల్లో పెట్టి తీసుకెళ్తే కోమా స్టేజ్, 24 గంటల్లో అమ్మాయి కోమా స్టేజ్కి వచ్చేసింది. లివరు కిడ్నీకి కొట్టేసింది. సరే ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. చెన్నైకి తీసుకెళ్ళాలనేసి అంటే చెన్నైకి తీసుకెళ్ళే పరిస్థితి లేదు నాకు ఆ సిచ్యువేషన్లో. సరే ఏసీ మీదే భారం వేశాను. తర్వాత రవికుమార్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు వెంటనే ఇంచుమించు 12 సెలైన్లు పెట్టారు ఆ అమ్మాయికి. 24 గంటల తర్వాత ఏదైనా చెప్పగలం, లేదంటే చెన్నైకి పోవాల్సిందేనో తప్పదు. అప్పుడున్న పరిస్థితుల్లో నా దగ్గర ఏమాత్రం అవకాశం లేదు. ఎవరిని అడగాల, ఎవరిస్తారు, అంత ఇది నాకు లేదు. ఏసైకే ప్రార్థన చేస్తాను. కానీ నన్ను ఏసయ్య ఏ రోజు నన్ను విడిచిపెట్టలేదు. ఫస్ట్ నుంచి కూడా నా పరిస్థితి ఎట్టున్నా కూడా నా యందు నా ఏసయ్య నా పక్కనే ఉన్నాడు. నేను ఎట్లాంటి సిచ్యువేషన్లో కూడా కానీ నేను ఏసైని చూడలేకపోయాను. రెండో పాప పుట్టినప్పుడు ఆయన్ని ద్వేషించాను. ఆయన్ని ఎంత ద్వేషించానంటే అంత ద్వేషించాను. నాకు రెండోసారి నాకు బాబు పుట్టలేదని, పాప పుట్టిందని ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా దూషించాను భయంకరంగా. కానీ నన్ను ఏ రోజు ఆయన నన్ను ఉండలేదు. ప్రతి పనిలో, ప్రతి ఒక్క కార్యాల్లో నాకు ఆయన సహాయం చేస్తున్నాడు. కానీ నాకు తెలియట్లేదు. నేను ఏదో ఎత్తుక్కొని పోతా ఉన్నాను, ఏదో కావాలి, ఏదో చేయాలి, కానీ ఎక్కడ నాకు లేదు, అవకాశాలు రావటం లేదు. తర్వాత 2019లో పాపకి అట్లాగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది పడినాక నేను ప్రార్థించుకున్నాను. అప్పుడు ప్రార్థించాను. అప్పుడు దాకా ఆయన ఇంచుమించు 5 సంవత్సరాలు నేను చర్చికి రాలేదు, ప్రార్థన చేయలేదు, ఆయన్ని నేను తలవలేదు. కానీ పాపకి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నేను తలుచుకున్నాను. ప్రార్థన మోకాళ్ళం కూడా ప్రార్థన చేయలేదు. ఆయన యందు మనసులో తలుచుకొని నా బిడ్డకి తగ్గించు తండ్రి, ఇట్లాగా ఇబ్బంది పడుతుంది అమ్మాయికి, ఏదో విధంగా నాకు సహాయం చేయని చెప్పి నేను మనసులో ప్రార్థించుకున్నాను. కరెక్ట్గా 24 గంటలు కాదు, 18 గంటల్లోనే ఆ అమ్మాయికి వెంటనే రికవర్ అయ్యి వెంటనే కవర్ అయ్యింది. అప్పటి నుంచి నేను ఆయన్ని చూడడం స్టార్ట్ చేసి ఎట్లా అంటే ఆ టైంలోనే నేను కేరళస్కి వచ్చాను. మన బతిన్ బాబన్న గారు మా ఇంటి ఎదురుగా ఉన్నారు. అప్పుడు ఆయన కేరళస్కి వచ్చినప్పుడు ఆయన మన పాస్టర్ గారు ఇచ్చే ఫుడ్ అంతా తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. అట్లాగా నేను కేరళస్ నేను కూడా వెళ్తాను, నేను కూడా వస్తాను అనేసి అప్పుడు నాకు మళ్ళీ ఆయన మీద ఇంకా ఆసక్తి ఎక్కువైంది. అప్పుడు నేను ఆయన్ని చూడడం నేను అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు దాకా నా పక్కనే ఉన్నాడు యేసయ్య, కానీ నేను చూడలేదు. అది ఎందువల్ల దేనికో తెలియదు, పరిస్థితులు నాకు అట్లాగా తలకి ఎక్కిపోయి ఉంది. తర్వాత ఆయన యందు ఇప్పుడు ఈ లోపల 2019లో పాపకి రికవర్ అయిన తర్వాత సాక్ష్యం చెప్దామని అనుకున్నాను. కానీ నాకు అవకాశం రాలేదు. తర్వాత లాక్డౌన్ పడింది. లాక్డౌన్ తర్వాత పాస్టర్ గారు ఆన్లైన్ స్పీచ్ స్టార్ట్ చేశారు.
ఆన్లైన్ స్పీచ్ స్టార్ట్ చేయగానే మామూలుగా వింటూ ఉండేవాళ్ళం ఆన్లైన్లో. తర్వాత ఆ స్పీచ్ అందరం కూర్చున్నాం, ప్రతి ఒక్కరు కూర్చొని ఆ స్పీచ్ వినేసి ప్రార్థన చేసుకొని అట్లా కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయింది నా ఎందుకు. అందరిని అప్పుడు పిల్లల్ని అందరినీ స్నానాలన్నీ చేపించేసి కూర్చోబెట్టి మన పాస్టర్ గారి స్పీచ్ అయినాక మళ్ళీ నేను మోకాళ్ళొంగి ప్రార్థన అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఏ రోజు కూడా ప్రతిరోజు నాకు వీలు దొరికినప్పుడల్లా ప్రార్థన చేశాను. ఉదయాన్నే 5 గంటలకు లేస్తే మోకాళ్ళొంగి ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేస్తున్నానో అంత నాకు యేసయ్య నాకు అంత గొప్ప కార్యాలు నాకు ఇచ్చాడు. నేను సొంతంగా షాప్ పెట్టుకోవాలి అనేసి ఒక ఆలోచన నాకు 2022లో వచ్చింది. అప్పుడు దాకా నాకు లేదు. ఒక దగ్గర పని చేయాలి, నేను ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలి అనేసి ఏది జీతం తెచ్చుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలనే కానీ నేను సొంతంగా నేను నిలబడాలి, నా బిడ్డలకి కానీ నా భార్యకి కానీ మా అమ్మకి కానీ అన్నీ చూసుకోవాలి అనేసి ఏం లేదు. జీతం తెచ్చుకున్నామా తిన్నామా. కానీ 2022 తర్వాత మన చర్చిలో మన వాచ్మెన్ నేను పనిచేసే దగ్గరికి వచ్చాడు. ఇట్లాగా మన చర్చిలో కొంచెం పని ఉంది, కొద్దిగా చేయాలనేసి. సరే అప్పుడు నేను చేస్తానని చెప్పి నేను వచ్చి మన చర్చిలో చిన్న పని చేశాను. ఆశీర్వాదం నాకు ఇంకా ఎక్కువైంది, అంతకంతకు నాకు పెరుగుతుంది. ఆయన కార్యాలు చేస్తుండే కొద్దీ, ఆయన ప్రార్థన చేస్తుండే కొద్దీ నాకు ఇంకా ఈరోజు నేను ఒక షాప్కి ఓనర్ని. ఇంచుమించు 10 లక్షల రూపాయలు మెటీరియల్ సప్లై చేసే స్థాయికి నన్ను ఏసై తీసుకొచ్చాడు. ఒక టైంలో నేను ఏం చేయాలా, ఎట్లా అవుతాను, నాకు ఏ రోజు ఎట్లా అర్థమయ్యేది కాదు. నేనేమవుతాను, నా బిడ్డలకి నేను ఏం చేయగలను, వాళ్ళ అవసరాలు ఎన్నో ఉంటాయి, కానీ దాంట్లో కొంచెమైనా వాళ్ళకి నేను చేయాలా. తర్వాత ఈరోజు నాకు మంచి షాప్ని ఇచ్చాడు. మన అరవింద్ సొంత ఎదురుగానే ఉంటుంది భాను హార్డ్వేర్ అని. ఆ షాప్ పెట్టి నన్ను చాలామంది హేళన చేశారు, కెండల్ చేశారు, అవమానించారు. కానీ నేను నా ప్రార్థనలో నా యేసయ్యని నమ్మాను. నేను నమ్మిన నా యేసయ్య గొప్పవాడు, శక్తివంతుడు, సజీవుడు. ఆయన యందు నేను ధైర్యంగా నాకు ఎవరొద్దు, ఎవరు లేరు, ఎవరు వద్దు, నాకు నా యేసయ్య చాలు. ఆయన నాకు ఆ సమయానికి నాకు ఇంచుమించు 20,000 బాడుగా కొట్టుకి. స్టార్టింగ్లో ఇంచుమించు 1 సంవత్సరం రోజులు నా దగ్గర రూపాయి మెటీరియల్ లేదు, ఉట్టి ఖాళీ షాప్ పెట్టుకొని 1 సంవత్సరం రోజులు బాడుగ కట్టాను. ఆ బాడుగ ఎట్ట కట్టానో నాకు ఈ రోజుకి తెలియదు. నాకు ఇంకా నెల వస్తుంది, ఎట్లా రెంట్ కట్టాలా అని ఆలోచన వచ్చినప్పుడు నాకు ఏదో ఒక ద్వారా నాకు యేసయ్య నాకు ఇచ్చేవాడు అనేసి నేను నా భార్యను కూడా చాలా ఇబ్బంది పెట్టాను. మాటలు ఎట్లాంటి మాటలు అంటే అంటరాని మాటలు కూడా ఆ అమ్మాయిని బాధ పెట్టాను. అన్నీ తెలుసుకొని నేను ఎట్లయినా సాక్ష్యం చెప్పాలి, యేసయ్యకి నేను ఇంకా ఆయన ఆశీర్వాదం ఇంకా నేను పొందుకోవాలి అని ఒక ఆలోచన ద్వారా చెప్పాలి, ఆయన యందు నేను నిలబడాలి, ఆయన సాక్షిగా నేను ముందుకు సాగాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ధైర్యంగా వచ్చి ఇంచుమించు నేను 5 సంవత్సరాల నుంచి సాక్ష్యం చెప్పాలని అనుకున్నా. కానీ ఈరోజు నాకు యేసయ్య ఈ గొప్ప సమయాన్ని నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మన పాస్టర్ గారికి వందనాలు చేస్తాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరంలో కేవలం దేవుని ఆశీస్సులు కోరి పనిచేస్తే ఎంతగా దీవించబడతారో అనే దానికి భాను చెప్పిన సాక్ష్యమే ఒక నిదర్శనం. స్వార్థంతో కాకుండా కేవలం దేవుని ఆశీర్వాదాలు కోరి దేవుని మందిరంలో పనిచేసేవారు ఈలాగున దీవించబడతారనేది ఈ సాక్ష్యం మనకు రుజువు చేస్తూ ఉంది. దేవుడే ఆ బిడ్డని నిలబెట్టి బలపరిచి సాక్ష్యంలో నడిపించాడు. దేవుడు ఆ బిడ్డన కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. మన ధ్యాన నిమిత్తం చదవబడినటువంటి వాక్య భాగం గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు శైలజ సత్యానంద గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ దినం నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారమును ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును గూర్చి నెరవేర్చుడి. ఎవడైనను
వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని నెల తన్ను తానే మోసపరుచుకొనను. ప్రతివాడు తాను చేయి పనుని పరీక్షించి చూచుకొనవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను కదా అని చెప్పి ఈ వాక్యం మన వెనుకలో దీవించిన కాక. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి ప్రభు ప్రేమలు మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉంటూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే ఆత్మ సంబంధుల పనులు లేక ఆత్మీయుల పనులు. ఎన్నో ఉన్నాయి కానీ చదువుబడిన వాక్య భాగాన్ని అనుసరించి మచ్చుకకు 3 పనులు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం కూడా ఆత్మీయ యాత్రికులమే. ఆత్మీయులముగా జీవించాలని దీవించబడాలని కోరుచున్న వారమే. అట్టి ప్రయత్నంలో మన బాధ్యత, మన పనులు ఏమిటి అని మనం గ్రహించని ఎడల మనం ఆత్మ సంబంధులముగా దీవించబడలేం. కనుక ఆత్మీయులముగా మన యొక్క బాధ్యత ఏమిటి, మన యొక్క పనులు ఏమిటి అనేది సందర్భం వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవడం మనకు సహాయకరంగా ఉంటుందని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. పౌలు ఏమంటున్నాడు? సహోదరులారా అంటున్నాడు. మీలో ఒకడు అంటే సహోదరుల్లో ఒకడు అన్నమాట. మనమందరము ఇక్కడ చేరిన మనమందరము సహోదరులమే, సహోదరులమే. మన తండ్రి దేవుడు, క్రీస్తు రక్తము మనకిచ్చిన బాంధవ్యాన్ని బట్టి క్రైస్తవ కుటుంబముగా మనమందరం ఒకే కుటుంబం. మనమందరము అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళం. అయితే మనం ఇక్కడ ఆత్మీయులముగా మనం చేయవలసినటువంటి పనులు ఇక్కడ ఉంటున్నాయి. అందుకే చెప్తున్నాడు సహోదరులారా అంటూ. అందులో తప్పిపోయినటువంటి తప్పిదాల్లో ఉన్న వ్యక్తిని కూడా కలిపి చెబుతున్నాడు. ఆ వ్యక్తిని కూడా సహోదరుడు అంటున్నాడు. ఎంత ప్రేమో చూడండి. దేవుని ప్రేమ కలిగిన వారు తప్పిదాల్లో ఉన్న వారిని కూడా ప్రేమతో ఆ రీతిగా పలకరిస్తారు. వారి మేలు కోరుకొని చేయదగిన పని చేస్తారు. కనుక పౌలు అంటున్నాడు దేవుని ప్రేమను కలిగిన వ్యక్తిగా, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. మనలో ఎవరైనా ఒకరు
తప్పిదముల్లో చిక్కుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వాడు సంగతి నీకు తెలుసా? వాడు అట్ట, ఈమె ఇట్ట, అది చేయమని చెప్పలే, ప్రచారం చేయమని చెప్పలే. దేవుని ప్రేమ పాపములను కప్పునా చెప్పునా? కప్పును. మానవ ప్రేమ పాపములను చెప్పును, దేవుని ప్రేమ పాపములను కప్పును. దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే, మనలో ఎవరైనా తప్పిదాల్లో చిక్కుకొని ఉంటే చెప్పక కప్పి వారిని మంచి మార్గంలోనికి తీసుకురావడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇది క్రీస్తు నియమం అంటున్నాడు అక్కడ. ఇది ఆత్మీయుల యొక్క బాధ్యత అంటున్నాడు. ఇది ఆత్మ సంబంధులైన వారి యొక్క పని అంటూ ఉన్నాడు. అయితే ఈ పనిలో మనం జాగ్రత్త వహించాలి. ఏమిటి? మొట్టమొదట మనం ఆత్మీయులమై ఉండాలి. తప్పిదములో చిక్కుకున్న వారిని మంచి మార్గంలో నడిపించడానికి మనం ఎలాంటి వారమై ఉండాలి? మనం మంచి మార్గంలో ఉండాలి కదా, మనం ఆత్మీయులమై ఉండాలి కదా, ఆత్మానుసారులమై ఉండాలి కదా. మనం అలాగనే ఉండకుండా వారి వలె ఉంటూ వారిని మనం మంచి మార్గంలో నడిపించడం సాధ్యపడదు. పవయాబాలు చెప్పొచ్చావు కానీ నీ సంగతి నాకు తెలియదా అంటారు. కనుక తప్పిదములో చిక్కుకున్న వారిని మంచి మార్గంలో నడిపించాలంటే మనం ఆత్మీయులమై ఉండాలి, ఆత్మానుసారులమై ఉండాలి, ఆత్మ సంబంధులమై ఉండాలి. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు అంతటి వాడే తన యొక్క జీవితాన్ని చెప్పుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉంటిని 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయానికి వచ్చేసరికి మారిన జీవితాన్ని చెప్పుకున్నాడు. క్రీస్తు యేసుకు విరోధముగా మేము ఇప్పుడు ఏమీ చేయజాలము, ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో దాన్ని క్రీస్తు చేసెను అని సంతోషంగా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. మరి ఆత్మీయులైన వారు ధర్మశాస్త్రానికి సంబంధించిన వారుగా ఉండాలి. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మన జీవితాలు దేవుని గ్రంథానికి సంబంధం ఉండాలి. సెల్ ఫోన్కి మనకు ఎంత సంబంధమో అట్లాగే మన జీవితానికి ఈ పరిశుద్ధ గ్రంథానికి సంబంధం ఉండాలి. ఏమాత్రం సంబంధం లేకపోతే ఆశీర్వదించబడలేరు. మొదటి కీర్తనలో చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ధర్మశాస్త్రములో మనకు జయ జీవితం ఉంది. ఈ ధర్మశాస్త్రానికి మన జీవితానికి ఏమీ సంబంధం లేదంటే విఫల జీవితమే, ఫల జీవితం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు. పౌలు భక్తుడు నిష్ణాతుడు ధర్మశాస్త్రాల్లో లేఖనాల్లో అతడే చెబుతా ఉన్నాడు, ధర్మశాస్త్రం పవిత్రమైనది, రోమాపత్రికలో అది పరిశుద్ధమైనది, అది మీ మేలు కొరకు ఇవ్వబడినది అని. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన వారముగా ఉంటే మనం ఆత్మీయులమే, ఆత్మానుసారులమే. శరీరాన్ని అనుసరించు వారము కాదు, ఈ లోకాన్ని అనుసరించు వారము కానే కాదు అని ప్రభు ప్రేమను బట్టి మీకు మనం చేస్తున్నాను. మనలో ఎవరైనా ఒకరు తప్పిదములో చిక్కుకుంటే వారిని మంచి మార్గం నడిపించడానికి మనకు కావాల్సిన యోగ్యత ఏమిటి? మనం యోగ్యులమై ఉండాలి, అంటే ఆత్మ సంబంధులమై ఉండాలి, ఆత్మానుసారులమై ఉండాలి, ధర్మశాస్త్రానికి సంబంధించిన వారమై ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే 6వ అధ్యాయం 1వ వచనం 2వ భాగంలో చూడండి, తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకోవాలి, అంటే జాగ్రత్త పడాలి. ఒకరిని రక్షించే ముందు మనం రక్షణలో ఉన్న వారమై ఉండాలి. అందుకు ఒక ఉదాహరణ మనకు తెలుసు. ఈత రానివాడు బావిలో పడ్డాడు, ఈత వచ్చినవాడు వాడు రక్షించాలి. అది దిగుడు బావి కాదు,
ఏం చేస్తారు? పక్క నుండి చెట్టుకి తాడు కట్టుకొని, ఇతని నడుముకి తాడు కట్టుకొని మెల్లిగా దిగి ఆ వ్యక్తిని నీళ్ళలో మునిగిపోతూ కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని పట్టుకొని ఆ తాడు బట్టి ఎక్కించి తర్వాత ఇతను వస్తాడు. అంటే తన రక్షణ చూసుకుంటూ అతన్ని కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి లేని ఎడల కొంతమంది కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఈత వచ్చినోడు దగ్గరికి వస్తాను పట్టేస్తారు ఒకరిద్దరు మునిగిపోయేవాళ్ళు. ఆ బరువుకి ఈడు కూడా ఈత వచ్చినోడు మునిగి చచ్చిపోతాడు, అందరూ వస్తారు. కనుక తాను జాగ్రత్త వహించుకోవాలి. అతను రక్షించే స్థితిలో ఇతను జాగ్రత్త వహించి ఆ తర్వాత ఆ పని చేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 2వ భాగంలో, తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకోవాలి. మనం జాగ్రత్త వహించాలి. ఆ తప్పిదంలో మనం కూడా చిక్కుంటామేమో, వాడిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నంలో, వాడితో మనకు కలిగిన సంభాషణలో మనం వాడితో ఏకీవించేస్తామేమో. ఒక ఆర్టికల్ చదివాను. లండన్లో ఒక బ్రిడ్జి ఉంది, నది మీద, పెద్ద నది మీద కట్టబడిన బ్రిడ్జి. దాన్ని సూసైడ్ బ్రిడ్జి అంటారంట. ఆ పట్టణంలో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అందరూ ఆ బ్రిడ్జి మీదకి ఎత్తేని బ్రిడ్జి మీదకి పోయి నదిలో దూకి చచ్చిపోతారంట. అందుకని దాన్ని సూసైడ్ బ్రిడ్జి అని పెట్టారు. ఎక్కువ మంది ఆ రీతిగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ప్రభుత్వం వారు అక్కడ సెక్యూరిటీ గార్డుని పెట్టారు. ఎవరైనా బ్రిడ్జి మీద ఎక్కుతుంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సూసైడ్ చేసుకోనీయకుండా రక్షించాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పెట్టారు. ఒకరోజు బ్రిడ్జి ఎక్కుతున్నాడట ఆత్మహత్య చేసుకోవడానికి ఒక వ్యక్తి. ఈ సెక్యూరిటీ చూశాడు. ఇతను ట్రైనింగ్ ఇచ్చారుగా, అతని కౌన్సిలింగ్ చేసి అతను మనసు మార్చి సూసైడ్ చేసుకోకుండా రక్షించాలి కదా. అందుకని రే ఆగు నేను వచ్చేదాకా ఉండని చెప్పి వెళ్ళాడట. వాడు ఆగాడు, వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. కాసేపటికి ఇద్దరు నదిలో దూసి వచ్చారంట. వీడు వాడిని మార్చడానికి పోయి వాడి మాటలు వీడు మారిపోయి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని వచ్చారు. అట్లా ఉండకూడదు కదా. మనం ఏం చేయాలి? తాను తన విషయమై జాగ్రత్త వహించాలి. మొదట ఆత్మ సంబంధులమైన వారముగా ఉండాలి. రెండోది మన విషయమై జాగ్రత్తగా ఉండాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని గనుక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు పాపము చేయడు, చేయజాలడు. ఎందుకంటే వాడు తన్ను భద్రము చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు కూడా వారిని ముట్టడు. అదే యాకోబు అంటే 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. ఆ రీతిగా మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ప్రార్థన అగ్నిజ్వాలను మన చుట్టూ కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, మీరు శోధనలో పడకుండా ఉన్నట్లు మీరు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? భోంచేయమన్నాడా? ప్రార్థన చేయడి అన్నాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ప్రార్థన అగ్ని మన చుట్టూ కాపుదలగా ఉండాలి. మన ప్రార్థన అగ్ని మనల్ని భద్రపరుస్తుంది. దేవుని మూలముగా పుట్టినవాడు ప్రార్థన అగ్ని కలిగి తను భద్రం చేసుకుంటారు కనుక దుష్టుడు వాడిని ముట్టడు, పాపం చేయజాలడు. ప్రభునందు ప్రియులారా, మంచి మార్గంలోనికి ఒకరు నడిపించడానికి మనం మొట్టమొదట ఆత్మీయులమై ఉండాలి. రెండోది మనల్ని మనం జాగ్రత్త చేసుకున్న వారమై ఉండాలి. మూడవది 1వ వచనం చివరి భాగంలో సాత్వికులమై ఉండాలి. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలెనో. ఎప్పుడు చెబుతుంటాను నేను, గ్రామ కాపర్లకి చెబుతుంటాను, మనం చెప్పే సువార్తయ మనుషుల యొక్క మనసులు నొప్పించేదిగా ఉండకూడదు, ఒప్పించేదిగా ఉండాలి అని చెబుతాను. సువార్త జ్ఞానము చొప్పున ప్రకటించాలి. వినేవారి యొక్క మనసును నొప్పించకూడదు, ఒప్పించాలి. కాబట్టి సాత్వికమైన మనసుతో, దీన మనసుతో మన యొక్క చెప్పే మాటలు ఉంటే ముక్కోపి కూడా శాంతంగా వింటారు. నీ మాటల్లో సాత్వికము ఉంటే, యథార్థత ఉంటే, దీనత్వం ఉంటే ముక్కోపి కూడా, మూర్ఖుడు కూడా శాంతంగా వింటాడు. నీ మాటల్లో సాత్వికము లేదా, దీనత్వము లేదా, యథార్థత లేదా, మూర్ఖుడు అవుతాడు, మతోన్మాది అవుతాడు. కాబట్టి
తప్పిదములో చిక్కుకున్న వారిని మంచి మార్గం నడిపించుకోవడానికి మొట్టమొదటి మనం ఆత్మీయులమై ఉండాలి, రెండోది మనల్ని మనం జాగ్రత్త పరుచుకున్న వారంగా ఉండాలి, మూడోది మనం సాత్వికులమై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మత్తయి 11:29. నేను సాత్వికుడిని గనక మీరు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని అంటాడు యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. మన ప్రభు సాత్వికుడు, అటువలే మనము కూడా సాత్వికులమై ఉండాలి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇన్ని విషయాలు క్రోడీకరించి చెబుతూ ఉన్నాడు. మనలో ఎవడైనా ఒకరు తప్పిదములో చిక్కుంటే వాడిని నిర్లక్ష్యం చేయకుండా, వాడి మీద సెటైర్లు వేయకుండా, వాడిని దూరం చేయకుండా, వారి సాత్వికమైన మనసుతో మనల్ని మనం జాగ్రత్త పరుచుకున్న వారమై మనం ఆత్మీయులమై ఉండి వారిని ఏం చేయాలి? మంచి మార్గంలోనికి నడిపించాలి. అది మన యొక్క బాధ్యత అని లేఖనాల్లో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, 3వ వచనం చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొనును. ఎవరైనా మనల్ని పనికి మాలిన వారులారా అంటే మన రెస్పాన్స్ ఎట్లుంటుంది? మనం పాట పాడుకున్న మొట్టమొదటి పాట అన్ని కాలంబులు అనే పాట. ఆ పాటలో 2వ చరణంలో ఏం పాడుకున్నాము? పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును వట్టి పానికి మాలి నట్టి మానవులాచే. ఏమన్నాము? వట్టి పనికి మాలిన. నిజమేనా ఇది నిజమైతే ఎవరైనా మనల్ని పనికి మాలిన వాళ్ళు అంటే మనం ఏం చేయాలి? అవునయ్యా, నేను వట్టి పనికి మాలినోడే కాదు, వట్టి పనికి మాలినోడిని నేను దేవుడి దగ్గర కూడా ఒప్పుకున్నానని చెప్పాలి. ఎవరైనా కానీ మనల్ని కానీ అంటే పనికి మాలినోడా అని ఇక వాడి డిక్షనరీ మనం ఓపెన్ చేస్తాం. అది గూగుల్లో కూడా ఉండదు ఆ డిక్షనరీ, మన దగ్గరే ఉంటుంది ఆ డిక్షనరీ. మనం మాత్రం చెప్పుకుంటాం. అందుకే పెద్దలు అంటారు, క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడుట కంటే అబద్ధాలు పాడేది ఎక్కువ అంట. అని అబద్ధ పాటలే మనం పాడేది. పాటకి మనకు ఏం సంబంధం? దేవుని గ్రంథానికి మనకి ఏం సంబంధం లేకుండా. అందుకని మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు, పాడేస్తాం రాగయుక్తంగా, భావయుక్తంగా మాత్రం పాడలే. ఇక్కడేమన్నాం? వట్టి పనికి మాలిన మనిషినయ్యా నేను అన్నాం. ఒప్పుకుంటున్నావా? మామూలు పనికి మాలిన వాళ్ళం కాదు, వట్టి. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, నాకు ఇష్టమైన మాటలో ఏం చెప్తుంటాను నేను? దేవుని నిల్చుండి, అయా నేను వట్టి వాడును అంటే దేవుడు, లేదు బిడ్డ నువ్వు గట్టోడివి అంటాడు. నేను గట్టోడి ప్రభు అంటే, లేదు నిన్ను మట్టితో చేశాను వట్టోడివి అంటాడు. అంటే దాని అర్థం ఏంది? మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, మనం హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి ఇక్కడ 3వ వచనంలో ఏం చెబుతున్నాడు? ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని వెళ్ళ. ఎన్నికైన వాడని ఎంచాల్సింది ఎవరు? దేవుడు ఎంచాలి మనల్ని. మనల్ని మనంగా ఎంచుకోవడం. మనల్ని మనం ఎంచుకోవడం అంటే ఏమవుతుంది? అది డాంబికం అవుతుంది, దమ్మములు అవుతుంది. అది ఆ రీతిగా మనల్ని మనం మోసపుచ్చుకోవడమే, మనము మోసపుచ్చుకోవడమే. అది వట్టి వారమై ఉండి ఎన్నికైన వారముగా ఎంచుకోవడం అంటే తద్వారా ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కీర్తన 5వ కీర్తన 5వ వచనం చెప్తుంది, డాంబికులు నీ సన్నిధిని నిలువరు. డాంబికులు నీ సన్నిధిని నిలువరు అంటే వట్టివారై ఉండి ఎన్నికైన వారుగా ఎంచుకునేవారు దేవుని సన్నిధిలో నిలబడలేరు, తేలిపోతారు వారి విషయం ఏమిటనేది. కాబట్టి మనం తప్పిదాల్లో చిక్కున్న వారిని మంచి మార్గం నడిపించుకోవడానికి ప్రథమంగా మనం ఎలాంటి వారమై ఉండాలి? ఆత్మీయులమై ఉండాలి, మనం జాగ్రత్త చేసుకున్న వారమై ఉండాలి, సాత్వికమైన మనసు కలిగిన వారమై ఉండాలి. అలాగే మనము ఏం చేయాలి? డాంబికులముగా ఉండకూడదు, యథార్థవంతులముగా ఉండాలి. మనల్ని మనం మోసపుచ్చుకున్న వారం అయిపోతున్నాం. ఇంకా గమనించండి,
6వ అధ్యాయం 3వ వచనంలో వట్టివారై ఉండి ఎన్నికైన వారుగా ఎంచుకునేలా తను తానే మోసపరుచుకుని అన్నాడు కదా. దమ్మముల ద్వారా మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. రెండవది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా చక్కని మాట ఉంది. వాక్యాన్ని విని మర్చిపోవాడు అద్దములో తన ముఖమును చూచుకుని తను తాను మోసపుచ్చుకునేవాడే అంటాడు. ఏ రీతిగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామో తెలియకుండానే దంబాలు చెప్పుకొని వాళ్ళని మనం మోసం చేసుకుంటున్నాము. వట్టి వారమై ఉండి ఎన్నికైన వారముగా ఎంచుకొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. రెండో, వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించని కారణాన మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుడు చెప్పుతున్న మాట ఇది. వాక్యాన్ని విన్నావా? ఎందుకు విన్నావు? దాని ప్రకారంగా నడుచుకోవడానికి. విని కూడా నడుచుకోవడం లేదంటే ఎవరినో మోసం చేయడం లేదు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. దమ్మములో చెప్పుడు ద్వారా, వాక్యానికి అవిధేయతగా ఉండటం ద్వారా. ఇంకా యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగం నేను చదువుతాను, చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నాలో పాపము లేదు అని చెప్తే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. మనలో సత్యం ఉండదు, మనలో వాక్యం ఉండదు. తద్వారా ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాం. 3 రకాలుగా చెప్పాను. వట్టి వారమై ఉండి ఎన్నికైన వారముగా ఎంచుకున్న ద్వారా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించిన కారణాన మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. పాపులమై ఉండి పాపము లేదని చెప్పుకోవడం ద్వారా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఆత్మ సంబంధులు ఈ రీతిగా ఉంటారా? ఆత్మానుసారులు ఈ రీతిగా ఉంటారా? ఆత్మీయులైన వారు ఎట్లా ఉంటారు? ధర్మశాస్త్రానికి అనుసంధానం చేయబడి ఉంటారు. వారు జాగ్రత్త కలిగిన వారై ఉంటారు, సాత్వికము గలవారై ఉంటారు. వారిని వారు మోసం చేసుకోకుండా వారిని వారు భద్రపరుచుకున్న వారుగా ఉంటారు. దేవుడిచ్చిన రక్షణ ఎట్లా కాపాడుకోమంటాడు? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. అట్లా ఉంటారు ఆత్మీయులు. కాబట్టి మనం ఆత్మ సంబంధులమైన వారమేనా కాదా అనేది ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఆత్మానుసారులం అయితే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-5 వచనాలు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోవాలి, జీవించాలి, మన బాధ్యత నెరవేర్చాలి. దేవుడు అంటున్నాడు అక్కడ, ఇది నియమం అంటాడు. అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను. ప్రతి వాడును తాను చేయ పని పరీక్షించి చూసుకునవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయమే కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను. ప్రతివాడు తానే తన బరువును భరించుకొనవలెను. 2వ వచనం, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను. ఎవరి నియమం ఉండేది? క్రీస్తు నియమం. అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం, కట్టడ. మనుషులు ఏర్పాటు చేసిన కట్టడ కాదు. ఇదేమి చర్చి కాన్స్టిట్యూషన్ కాదు. ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. లోన్ స్టార్ వాట్సాప్ గ్రూప్లో ఒక వాక్యం పెట్టాను ఉదయం. ప్రపంచంలో ఉండేటటువంటి మత గ్రంథాలు అన్నీ దేవుని గురించి మాట్లాడతాయి, కానీ ప్రపంచంలో ఉన్న ఏకైక పరిశుద్ధ గ్రంథం మాత్రం దేవుని ప్రజల గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని మార్గాన్ని గురించి మాట్లాడుతుంది. మిగతా మత గ్రంథాలు దేవుని రాజ్యం ఎలాంటిదో, దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం ఎలాంటిదో తెలియదు. ఒక్క బైబిల్ మాత్రమే దేవుని రాజ్యం ఎక్కడ ఉందో, దాని మార్గం ఏమిటో, ఆ దేవుడు ఎవరో అన్నీ చెబుతుంది. కాబట్టి ఈ గ్రంథముతో మన జీవితాలు ఏమాత్రం ముడిపడకుండా, నాకు బాధేస్తుంది అప్పుడప్పుడు. ప్రతి మనిషి ఈ ప్రపంచంలో సెల్ ఫోన్తో అనుసంధానమై ఉంటారు. ఏదో ఒకటి కమ్యూనికేషన్, ఒక
సాధనంతో, అది పేజర్ కావచ్చు, ల్యాండ్లైన్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు. ప్రతి ఒక్కరు ఎంత సమయం గడుపుతున్నాం మనం సెల్ ఫోన్తో, కంప్యూటర్తో, ఎంత సమయం గడుపుతున్నాం దేవుని గ్రంథముతో. ఈ రెండు మనం బేరీజు వేసుకుంటే మన జీవితం ఏ మేరకు దేవుని గ్రంథముతో ముడిపడి ఉన్నదో మనం అర్థం చేసుకోగలుగుతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను ఓదార్చినది, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యానుసారం నడుచుకున్న వారు క్రియలో ధన్యులగుదురు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు ఉన్నాయి. ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన జీవితానికి ఈ దేవుని గ్రంథానికి ఏమాత్రం సంబంధం లేకపోతే ఎట్లా పొందుకోగలం? దేవుని గ్రంథంలో ఉన్న విషయాల కంటే మించినవా సెల్ ఫోన్లో ఉండే విషయాలు? ఒక ఆయన చెబుతున్నాడు, బాధతో చెబుతున్నాడు, ఒక 10 సంవత్సరాల కల్లా ఈ లోకంలో బైబిల్ అనేవి కనబడవంట, కీర్తన పుస్తకాలు అనేవి కనబడవంట. ఆయన చెప్పేది కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులు బైబిల్ కొనడం మానేశారు, కీర్తన పుస్తకం కొనడం మానేశారు, వాటిని వాడడం మానేశారు. ఎందుకని? బైబిల్ ఇక్కడ బైబిల్ అంటే సెల్ ఫోన్ తీసి బైబిల్ యాప్ ఓపెన్ చేసేది, దీంట్లోనే బైబిల్ చదువుకునేది, దీంట్లోనే పాటలు పాడుకునేది. ఇక బైబిల్ కొనేవాళ్ళు లేరు, కీర్తన పుస్తకం కొనేవాళ్ళు లేరు. కొనేవాళ్ళు లేకపోతే వాళ్ళు ముద్రించడం కూడా ఆపేస్తారు. ముద్రిందనుకోండి, ఒక 10 సంవత్సరాల్లో ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథం కనపడదు, పేపర్లో కీర్తన పుస్తకం కనపడదు. దానికి కారణం ఎవరు? మనమేనా? ప్రార్థనా జీవితంతో మన జీవితాలు పనివేసుకోవాలి, దేవుని నుండి మనం హత్తుకొని జీవించాలి. అట్టి ఆత్మీయులముగా మనల్ని మనం మోసపుచ్చుకోకుండా మనం జాగ్రత్త చేసుకుంటూ, అలాగే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. పక్కింటోని పరీక్ష చేయడం కాదు, ఎదురింటోని పరీక్ష చేయడం కాదు, మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6, 4, 5 వచనం అయ్యే చెబుతున్నాయి కదా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4, 5 వచనాలు నేను మళ్ళా చదువుతున్నాను, చూడండి. ప్రతి వాడు తాను చేయ పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనని బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. మనం చేసే పనిని మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడప్పుడు సీనయ్య తాను చేసే పుల్పీట్లు నాకు తెచ్చి చూపిస్తుంటారు. సార్ పలానా చర్చి వాళ్ళు పుల్పీట్ చేశానని. తాను చేసిన పనిని తాను పరీక్ష చేసుకోవడం, ఇతరుల దగ్గర కూడా దాన్ని పరీక్ష చేయించడం గొప్ప విషయం. అలాగే చాలామంది మీలో అలాగే మనం చేసే పనిని మనం పరీక్ష చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది, మన లోపాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి వాడు మన పనిని మనం పరీక్ష చేసుకునే వ్యవహారంలో ఉంటే మనం ఆత్మీయులముగా బలపడతాము. అట్టివారు తప్పిదాల్లో చిక్కున్న వారిని మంచి మార్గంలో నడిపించడానికి సాధనాలుగా వాడబడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సంస్కారం అప్పుడు మనం చెప్పుకునే మాట ఇది. ప్రతివాడు తనను తాను పరీక్ష చేసుకోవాలి. నీవు యోగ్యుడు కాదా? యోగ్యుడు అయితే ప్రభు బలలో నీవు చెయ్యి వేయాలి, నీకు ఆశీర్వాదం. నీవు అయోగ్యుడిగా ఉండి ప్రభు బలలో చెయ్యి వేస్తే, 1 కొరింథీ 11:8 నుంచి మనం చదువుకుంటే, ఇందువల్లనే కదా మీలో అనేకులు బలహీనైనారు, రోగులనై ఉన్నారు, నిద్రించుతున్నారు అంటాడు. ఇవి ఉన్నాయి. అందుకని ప్రభు బల సమయంలో మనం ఆషామాషిగా రాకూడదు. ఎప్పుడు నేను శుక్రవారం ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించుంటారు, ప్రభువా రేపటి శనివారం రాబోయే ఆదివారపు ఆరాధనకి మమ్మల్ని సిద్ధపరచు, ఆయుత్తపరచు అని నేను ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. తగిన వారమై దేవుని మందిరానికి రావాలి, మన మనసుల్ని నిబ్బరం చేసుకోవాలి. నేను దేవుని సంధికి వెళుతున్నాను, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, దేవుని మందిరంలో నా ప్రవర్తన నాకు దీవెనకరంగా ఉండాలి, దేవుని మందిరంలో నా ప్రవర్తన నాకు నా ఇంటికి శాపంగా భాపంగా భారంగా ఉండకూడదు అనే గుండె నిబ్బరం చేసుకుని రావాలి. అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాము. దేవుని యొక్క పరిశుద్ధ బలలో మనం యోగ్యులమై పాల్గొంటాము, దీవించబడతాం. లేని ఎడల
ఇందువల్లనే మీలో రోగులై ఉన్నారు, బలహీనలై ఉన్నారు, నిద్రించున్నారు. ఇలాంటి బలహీనతలు మనం లోను కాకుండా ఉండాలంటే ప్రభుబల సమయంలో మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మన ఆలోచనలు మంచిగా ఉన్నాయా లేదా, మన దృష్టి మంచిగా ఉందా లేదా, మన హృదయాశలు మంచిగా ఉన్నాయా లేదా, మన క్రియలు మంచిగా ఉన్నాయా లేదా. ఇప్పటికిప్పుడు దేవుడు నన్ను చూస్తే నన్ను బలానమ్మకమైన మంచి దాసుడు అంటాడా, లేదా నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా అంటారా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడు అంటాడని నీ మనస్సాక్షి నిన్ను ఒప్పిస్తే సంతోషంగా దేవుని యొక్క పరిశుద్ధ బలలో నీవు పాల్గొనవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా నీవు దీవించబడతావు. కనుక నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకునే భావనతో రావాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళాలి. అప్పుడు నీ ఇల్లు దీవించబడుతుంది. ఇంకా ఏ విషయంలో పరీక్ష చేసుకోవాలి? 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. ఒక అవసరం వచ్చింది, ఒక అక్కర వచ్చింది, దేవుడిని నమ్ముకుని ఉన్నావు. మనుషులు ఎవరితోనూ చెప్పుకోలేరు, కనిపెట్టుకుని ఉంటూ ఉన్నావు దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడోనని. సమయం వచ్చింది, దేవుడు సహాయం చేశాడు. అప్పుడు నీ ఏమనుకుంటావు? నా ఈ అవసరాన్ని నేను ఎవరితో చెప్పలేదు, దేవునితోనే చెప్పాను. ఇప్పుడు నాకు ఈ దేవుడే ఈ సహాయం చేసింది అని దేవుని పట్ల నీకు విశ్వాసం ఇంకా బలపడతాది, ఇంకా స్థిరపడతాది. అటు దేవుడు చెప్పి ఇటు స్నేహితుడు చెప్పి నీ అవసరం తీర్చుకుంటే, నీ అవసరం తీర్చింది స్నేహితుడా దేవుడా అని అడిగితే ఏం చెప్పలేము, తెలియదు. ఎందుకంటే ఇద్దరికి చెప్పాం కాబట్టి నీ విశ్వాసాన్ని నీవు పరీక్ష చేసుకో. ఏమాత్రం విశ్వాసం కలిగి ఉన్నావు, దేవుని అన్న ఏమాత్రం నమ్మిక కలిగి ఉన్నావు, నీ విశ్వాస జీవితం ఏ పాటిది పరీక్ష చేసుకోవాలి. లేని ఎడల మత్తయి 7:22 చెప్పినట్లుగా ఆ దినముందు అనేకులు నన్ను చూచి అయ్యా నీ నామం అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెలగొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా అని అందురు. అప్పుడు దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నేను ఎరుగను, నా యుద్ధ నుండి తొలగిపోండి అని దేవుని చేత హెచ్చరించబడతాము. కాబట్టి ప్రభుబలకు లేక దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి మనమే. రెండవది మన విశ్వాస జీవితాన్ని కూడా మనము పరీక్ష చేసుకోవాలి. చివరిగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:13 వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. మన పనులను మనం పరీక్ష చేసుకొని ఎడల పరీక్ష చేసేది ఒకటి ఉంది, దేవునికి అగ్ని. ఆ అగ్ని పరీక్ష చేస్తుంది మన పనులను. ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం వస్తుంది, లేదా శాపం అంటే లేక శిక్ష అంటే శిక్ష. దేవుని ఎదుట మన పని కాలిపోకూడదు, ఆశీర్వాదం తెచ్చేదిగా ఉండాలి. అంటే మన పనులు దేవుడు మెచ్చేవిగా ఉండాలి, దీవెన తెచ్చేవిగా ఉండాలి. మన పనులు ఎలాంటివిగా ఉండాలి? దేవుడు మెచ్చేవిగాను దీవెన తెచ్చేవిగాను ఉండాలి. అంతేగాని మన పనులు మనుషులు మెచ్చేవి పేపర్లో పడేవిగా ఉంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు మెచ్చేవి పేపర్లో పడినా పర్వాలే, అనేక మందికి ప్రేరేపణగా ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను, సమయం లేదు కాబట్టి. గలతీయులకు రాసిన పత్రిక 6:5 ప్రకారంగా సహోదరులారా మీలో ఎవడైనను ఏ తప్పిదములోనైనా చిక్కుకునే ఎడల వారిని మంచి మార్గంలోనికి తీసుకుని రావాలను. అట్టివారు మొదట ఆత్మీయులై ఉండాలి, జాగ్రత్త పరులై ఉండాలి, సాత్వికము కలిగిన వారై ఉండాలి. 3వ వచనం ప్రకారంగా వారు మోసపుచ్చుకునే వారుగా ఉండకూడదు. 4-5 వచనాల ప్రకారంగా వారి పనులు వారు పరీక్షించుకుని వారై ఉండాలి. ఇది ఆత్మ సంబంధులైనటువంటి మన యొక్క పనులు. క్రీస్తు నియమమును మీరు ఇలాగున నెరవేర్చుడి 2వ వచనంలో చెప్పినట్లుగా. ఇది క్రీస్తు ఏర్పాటు చేసిన నియమం. ఎవరికి? ఆత్మీయులకు. మనం ఆత్మ సంబంధం అయితే దేవుడు మనకు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏమిటది? ఎవరైనా తప్పిదములో చిక్కుకుంటే మంచి మార్గములో అక్కడ చెప్పినటువంటి వారిలాగా ఉంటూ తీసుకుని రావాలి. యేసుప్రభు కూడా తన గురించి తాను జాగ్రత్త పడ్డాడు. జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు,
మీరైతే ఏమనుకునుచున్నారు? జాగ్రత్త పడ్డాడు. ఆయన భద్రపరుచుకున్నాడు. సాత్వికుడై ఉన్నాడు, ఆత్మానుసరై ఉన్నాడు, మోసపోలేదు. సాతాను శోధించినా కూడా ఆయన పైన ఆయన పరీక్ష చేసుకున్నాడు. నేను సమస్తము జరిగించాను, సమాప్తమైనది అన్నాడు. అన్నీ ఆయన పనిని పరీక్ష చేసుకొని అట్టి యేసు ప్రభు నేటికి అనేక మందిని తప్పిదాలు చిక్కున్న వారిని మంచి మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అట్టి యేసును అనుసరించే వారముగా మనము కూడా సాత్వికులమై ఉండి, జాగ్రత్త గల వారమై ఉండి, మన పనులను మనం పరీక్ష చేసుకున్న వారమై ఉండి, తప్పిదాలు చిక్కున్న వారిని ప్రచారం చేయకుండా వారిని మంచి మార్గంలోని నడిపించినట్లయితే ఎంతగా దీవించబడతామో, ఎంతగా మనం ఆశీర్వదించబడతామో. దేవుని యొక్క బిడలముగా, దేవుని యొక్క రాజ్య వారసులముగా, దేవుని మార్గంలో నడుచుకుంటున్న వారముగా మన నియమం అది, మన పని అది, మన బాధ్యత అది. ఇంటి బాధ్యతలు మనకు తెలుసు, ఉద్యోగంలో మన బాధ్యత ఏమిటో తెలుసు, వ్యాపారాల్లో మన బాధ్యత ఏమిటో మనకు తెలుసు, ప్రయాణం చేసేటప్పుడు ఒక ప్రయాణికునిగా మన బాధ్యత ఏమిటో తెలుసు, దేశ పౌరునిగా మన బాధ్యత ఏమిటో తెలుసు. దేవుని బిడ్డగా మన బాధ్యత కూడా మనము ఎరిగి ఉండాలి. ఆత్మీయులముగా మన యొక్క నియమం ఏమిటో మనం ఎరిగి ఉండాలి. లేని ఎడల కట్టుబాటు లేకుండా విచ్చలవిడిగా జీవిస్తే దేవుని రాజ్యాన్ని ఎలాగ చేరుకోగలం? ఎలాగను నశించున్న వారిని రక్షించగలం? ఎలాగను దేవుని యొక్క సాధనంగా వాడబడగలం? ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. కాబట్టి మనలో ఎవరైనా తప్పిదంలో చిక్కుంటే అక్కడ చెప్పిన విషయాల్లో మాదిరిగా మనం అందరము వారిని మంచి మార్గంలోనికి నడిపించడానికి మనం సాధనాలం అవుదాం. మన ఇంట్లో బిడ్డను ఏ రీతిగా మంచి మార్గం నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తామో, ప్రార్థన చేస్తామో, ప్రయాసపడతామో, అలాగే మన దేవుని ఇంటిలోని బిడ్డలు బలహీనలై ఉన్నప్పుడు వారిని తోలనాడకుండా వారిని ప్రేమించి సాత్వికముతో వారిని మంచి మార్గంలోనికి నడిపించి దేవుని చేత దీవించబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిని మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసను సమీపిస్తున్నాం తండ్రి. మీ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి ప్రభువా. మేము నీకు చెందిన వారముగా, నీ గ్రంథముతో ముడివేసుకున్న వారముగా, ఆత్మీయులముగా, ఆత్మీయ యాత్రికులముగా మేమందరం మమ్మల్ని మేము భద్రం చేసుకుంటూ నా ప్రభువా, మరి సాత్వికము కలిగిన వారమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకున్న వారముగా కాకుండా మా పనులు మేము పరీక్ష చేసుకునే వారముగా ఉంటూ మాలో ఎవరైనా తప్పిదమలో చిక్కుంటే వారిని మంచి మార్గంలో నడిపించడానికి మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకోమని, ఆ రీతిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం ప్రభువా. మీ వాక్యం వ్యర్థం కాకుండా మా జీవితాల్లో 30 60 100 ఫలించినట్టు సహాయం చేయండి. మా మనోనేత్రం వెలిగించిన ప్రభువా, నీ దృష్టికి మేము ఏమై ఉన్నామో దాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, ఇంకనూ మా జీవితాల్లో నీకు ఆయాస్కర విషయాలు ఏవైనా ఉన్నట్లయితే అట్టి వాటిని తొలగించి మీ మార్గం నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య